నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ క్రమంలో సెలబ్రిటీలు ఇంకా అభిమానులు వీళ్ళకు మధ్య సోషల్ మీడియా చాలా వారధిగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా సెలబ్రిటీలు అభిమానులతో మాట్లాడడానికి సోషల్ మీడియా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో అద్భుతంగా వాళ్ళు మాట్లాడడం, చాట్ చేయడం, ఈ విధంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ట్విట్టర్లో కానీ, ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇట్లాంటి వ్యవహారాలలో, అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్లలో. మరి ఇలాంటి వ్యవహారంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మరికొంతమంది సెలబ్రిటీలు తప్పుగా కూడా ఉపయోగించుకుంటున్నట్లు మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం అనమాట. అందులో ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది, ట్రోల్ అవుతున్నటువంటి విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకుంటే, విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. ఆమె ఒక మంచి యాంకర్గా దాంతోపాటు మంచి యాక్టర్గా కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తి గురించి ప్రస్తుతం అయితే నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్న ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే బాడీ కౌంట్స్ ఎంత అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె నా బాడీ కౌంట్స్ 5 అనే సమాధానం చెప్పింది. అతను అడిగిన క్వశ్చన్కి ఈమె చెప్పిన సమాధానానికి ఇవి ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాను ఒక రేంజ్లో ఊపేస్తున్నాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా విష్ణుప్రియ ఆ నామధేయాన్ని పలుకుతూ ఉన్న వైనం కనిపిస్తున్నది అనమాట. సో ఇలాంటి క్రమంలో ఇది అసలు విష్ణుప్రియ ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా బోల్డ్గా చెప్పడం మంచిదా చెడ్డదా, అసలు ఈ విధంగా మాట్లాడొచ్చా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కిందికి వస్తుందా, లేకపోతే ఇది యువతను తప్పుదారి పట్టించే కోవలోకి వస్తుందా అన్న కోణంలో ఇప్పుడు మనము డిస్కషన్ పెట్టబోతున్నాం. అదే ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించి డిబేట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆర్జే శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. హలో సార్, హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. సో అయితే మొత్తానికి సార్, అంటే ఇప్పుడు మనము విష్ణుప్రియ గురించి మాట్లాడుకునే కంటే ముందుగా అయితే మనము ఏదైతే విష్ణుప్రియ మాట్లాడిందో ఈ బాడీ కౌంట్స్ గురించి ఒకసారి ఆ బయట చూసి ప్రయత్నం చేద్దాం సార్. 5 is my body count. Again, truth, real answer to you guys. Favorite color, I told you. Love you from Karnataka, thank you. You're out. 5 is my body count. Again, truth, real answer to you guys. 5 is my body count. Again, truth, real answer to you guys. 5 is my body count. Again, truth. ఎస్, అంటే విన్నాం కదా సార్. అంటే ఆమె మాట్లాడిన సందర్భం ఏంటి అంటే అది మీకు తెలిసిన విషయమే. అంటే ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకుందో ఆ సబ్స్క్రిప్షన్ పెట్టింది కదా. అందులో ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు కంటిన్యూగా అందులో ఆమెను ఫాలో అవుతుంటారు కదా. ఫాలో అయిన యువకులతో ఈమె లైవ్లోకి వెళ్ళడము, ఆ లైవ్లోకి వెళ్ళినప్పుడు అతను ఒక యువకుడు సదరు యువకుడు ఏంటి అంటే మీ బాడీ కౌంట్ ఏంటి అన్న కోణంలో ప్రశ్న అడిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రశ్నకు ఈమె అంతే బోల్డ్గా సమాధానం, ఎక్కడ కూడా దాపరికం లేకుండా అంతే బోల్డ్గా సమాధానం, అవును నా బాడీ కౌంట్ పలానా నెంబర్ అని డైరెక్ట్గా 5 అని చెప్పేసింది. ఇంకా దాపరికం ఏముంది, అంత వైరల్ అవుతుంది కాబట్టి. సో ఈ వ్యవహారాన్ని మనం ఎలా చూడాలి అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అంటే ప్రజల పట్ల యువకుల పట్ల రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ విధంగా చెప్పింది అని చూడాలా, లేకపోతే తన వ్యక్తిగత స్వేచ్ఛ అందులో భాగంగా తను ఏమైనా మాట్లాడుకోవచ్చు అని చూడాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్నమాట గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ అసలు అలాంటి క్వశ్చన్లు అడగచ్చా? మీరు నన్ను అడగచ్చా? నేను మీకు ఇంటర్వ్యూకి వచ్చాను అనుకోండి, శేఖర్ భాష గారు చెప్పండి మీకు ఇప్పటిదాకా జీవితంలో ఎన్నిసార్లు అని చెప్పి మీరు అడిగినా నేను ఏమనాలి? మీరు ఒకవేళ అడిగితే ఇదేమి ఇంటర్వ్యూ, నువ్వేం ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పి నేను జనరల్గా కొంచెం సెన్స్ ఉండే వాళ్ళని పెట్టండి అని చెప్పి కూడా నేను తిట్టచ్చు. కానీ నేను కూడా అవునండి నా జీవితంలో చాప్టర్ 1 ఇది, చాప్టర్ 2 ఇది, చాప్టర్ 3 ఇది. ఒకంత అమాయకత్వం కావచ్చు. నేను చూసిన విష్ణుప్రియ ఏంటంటే బిగ్ బాస్ 8లో నా తోటి కంటెస్టెంట్ కాబట్టి ఫిల్టర్ ఉండదు తనకి, ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది. సరే ఇక 5 మంది ఉండడం రైటా తప్ప అనే డిస్కషన్స్కి నేను పోను. ఆవిడ చెప్పడం రైటా తప్ప అంటే నిజం చెప్పేసింది, ఆవిడ ఉన్నట్టుగా చెప్పేసింది. బట్ అడగడం కూడా తప్పే, సభ్యత అనేది కాస్త పాటించాలి. కానీ అక్కడ ఆ షో చూస్తుంటే అది ఏ రకంగా సభ్యతతో ఉన్న కూడిన షో అని అనిపించట్లా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది ఒక ఛానల్గా, నాకు ఒక న్యూస్ అనలిస్ట్గా ఒక మంచి ఒపీనియన్ జనాల్లోకి వెళ్ళాలి, జనాలు సమాజం బాగుండాలనే కోణంలో మనం దానికి నచ్చింది చేస్తాం. బట్
ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఐటమ్ సాంగ్లు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల కేటగిరీస్ ఉన్నారు సొసైటీలో. వాళ్ళు దే ఆర్ నాట్ అప్ టు సొసైటీని ఏదో ఉద్ధరించేద్దాం అనే కోణంలో వాళ్ళు ఏమి ఉండరు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్. వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు అది చేసుకుంటుంటారు. దే ఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్. అంతేగాని వాళ్ళు మేము ఒక ఆదర్శ స్త్రీలం, ఆదర్శ పురుషులం, మమ్మల్ని ఫాలో అవ్వండి, వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళ ఆదర్శవంతులని కాదు, ఏదో వీళ్ళకి నచ్చిన కంటెంట్ అట్లా. సో వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళందరూ ఆదర్శమూర్తులు కూడా ఏం కాదు. వీళ్ళు ఏదో చెడిపోతున్నారు అని చెప్పి బాధపడడానికి అటువంటి వాళ్ళే అక్కడికి వస్తారు. అది చూడడానికి కావాలనుకున్న వాళ్ళే అటు వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఆవిడిస్తుంది, వాట్ ఎవర్. సో యూ కెన్ కాల్ దట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ యూనో ఇంకా బోల్డ్, సెడక్టివ్, మీరు ఏదైనా పేర్లు పెట్టుకోండి వాటికి. సో ఒక మార్కెట్ ఉంది దానికి ఆవిడ క్యాటర్ చేస్తుంది, దాంట్లో పోయేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఇక్కడ ఒక చిన్న పాతకాలంలో ఈ కొన్ని ఇవి ఉంటాయి, అంటే దీనికి కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. రింబోలా 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 అని పాటలు పాడుకుంటారు, అందరూ వెళ్ళరు. ఒక వర్గం ఉంటారు దానికి, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అండి అన్నట్టుగా ఆ వర్గం వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ చూస్తారు, డ్యాన్సులు చేసుకుంటారు, తర్వాత ఎవడికి కంపు కాడు పోతాడు. కానీ ప్రతి ఒక్కడు వీడికి సామాజిక బాధ్యత ఉందా అంటే ఇక్కడ విష్ణుప్రియ కూడా అట్లాంటి వర్గానికి చెందిందినా? అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతకైనా దిగజారుతుంది విష్ణుప్రియ, డబ్బుల కోసమే ఎంతకైనా అని కొంతవరకు అని చెప్పుకోండి. ఎంతకైనా అని చెప్పలేము. ఎంతకైనా అంటే దానికి లిమిట్ లేదు. సో ఇది అంటే మామూలు పద్ధతిగా చేసే యాక్టింగ్, కొంత గ్లామర్ ఆరబోతలు చేసే యాక్టింగ్, ఇంకో దాన్ని దాటి కొంత బోల్డ్ అని చెప్పొచ్చు. అది దాటి ఇంకా పోర్నోగ్రఫీలో యాక్ట్ చేసేవాళ్ళు, ఇంకా ప్రాస్టిట్యూషన్లు, ఇంకా రకరకాల దాని డిగ్రీలు పెంచుకుంటూ పోతుంది. మీరు ఎంతకైనా అనేది అయితే అక్కడ కనిపెట్టాలి, కొంతవరకు అని అనొచ్చు. సో అదేంటి లీగల్లీ పర్మిటెడ్ రేంజ్లోనే ఉంది. ఇప్పుడు ఆవిడ చేసేది లీగల్లీ పర్మిటెడ్ రేంజ్లోనే ఉంది అనే కోణంలో, లీగల్లీ పర్మిటెడ్ రేంజ్లో ఉంది అన్నంత మాత్రాన అది సమాజానికి బాగైపోదు. ఇప్పుడు మందు కొట్టడం లీగల్ కావచ్చు, మందుల షాపు నడపడం లీగల్ కావచ్చు, కానీ అది సమాజానికి ఏ రకంగా ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చి వచ్చింది కదా, అందుకని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అంటే దానికి సమాజంలో కొన్ని ఉన్నాయి, చెడులు ఉన్నాయి. కానీ సరే మీరు సావండి అని చెప్పి కొంత లైసెన్స్ ఇచ్చి వదిలేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? తప్పు, ఇది పరిమితి, ఇది దాటి వెళ్ళకూడదు, ప్రైవేట్ పార్ట్స్ కనబడేట్టు ఎవరు కూడా యాంకరింగ్లు కానీ ఇవన్నీ చేయకూడదు అని ఒక రూల్ తీసుకొస్తే, అప్పుడు ఇటువంటివి చేసినప్పుడు ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నించడం మన సామాజిక బాధ్యతతో మనం ప్రశ్నించవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ మందుల షాపుకి, లిక్కర్ షాపులకి లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన మనం అది తప్పు కదా అని సారాయి ఉద్యమాలు చేయడం మానేట్లా. అవును, వాటికి అగ్నెస్ట్గా ఉద్యమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా సమాజం బాగు కోసం ఉన్నది మనం ప్రశ్నించాలి. కానీ అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది వాళ్ళు వీళ్ళని కాదు, గవర్నమెంట్ అలా వదిలేసింది కొన్ని లూజెంట్స్. వీటిని టైట్ చేసుకుంటే సమాజం మరింత మెరుగుపడుతుంది. లేదు, అటువంటి వాళ్ళు కూడా బతకాలి కదా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ప్రాస్టిట్యూట్లు కూడా పాపం బతకాలి కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునేవ్వండి అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టే కామెంట్ చేసింది. కానీ ఇట్లా బహిర్గతంగా పబ్లిక్గా అయితే వెళ్ళబుచ్చొద్దు, ఇట్లా చెప్పకూడదు, చూపించకూడదు అనేది అయితే సుప్రీంకోర్టు ఆర్డర్లో ఇది కూడా ఒక అంశం ఉంది. అలా ఎక్కడ అంటే ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోవడానికి పరిమితులు ఉన్నాయి, చేసుకోవడానికి కూడా సరే వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళు ఏమైనా చేసుకొని బతుకుదేరు అన్నట్టు ఆ కోణంలో చెప్పింది. కానీ బహిరంగంగా చేసుకోవాలి అని అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు ఆవిడ చేసింది సరే, మాటలు పక్కన పెట్టండి, ఆవిడ చేసిన షో, లైవ్ షో అంతకన్నా దారుణమైన ఉన్నాయి సీన్లు బోర్డు చూస్తున్నాం మనం సినిమాల్లో, ఇంకా చాలా ఉన్నాయి మనం చూస్తున్న సినిమాల్లో. సో గవర్నమెంట్ మరి వదిలేసింది కదా, సెన్సార్ బోర్డు ఇవన్నీ కూడా ఒక సర్టిఫికేషన్ ఇచ్చి వదిలేసింది. నన్ను అడిగితే ఆవిడకి కూడా మేబీ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇన్స్టాగ్రామ్ ఆవిడ పెట్టిన దానికి 18+ అనేది పెట్టిందా లేదా అనేది చూడాలి. సో పెట్టకపోతే దట్ కెన్ బి ఎ మ్యాటర్ ఆఫ్ లీగల్ ప్రాబ్లం, అది డిబేటబుల్ కూడా అవుతుంది. బట్ ఐ థింక్ 18+ అనే పెట్టినట్టుంది ఆవిడ. సో అది పెట్టినంత మాత్రాన అది రైట్ అని కూడా నేను చెప్పను. ఎవరైతే 18 నుంచి 25 లోపు పిల్లలు ఉద్యోగాలు లేకుండా తండ్రి డబ్బుల్లో బతుకుతూ ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇట్లాంటి సబ్స్క్రిప్షన్లకు కట్టుకొని, సరే పోతే పోనీ ఒక 300 పోయినాయని కూడా కాదు, ఆ డబ్బులుతో ఎంత టైం పోతుంది వాడికి, ఆ టైంలో వాడు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుని వాడు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఒకటి. రెండోది,
ఎవరైతే ఆడపిల్లలు ఇలా మంచి మార్గంలోకి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా నేను ఐఏఎస్ ఐపీఎస్ లాయర్ అయితే నాకు వచ్చేది అంతా ఇలా కొన్ని పోజులు కొడితే లక్షలు డబ్బులు వస్తాయి వచ్చి పడుతున్నాయి, సో ఇదే బెటర్ కదా, నేను ఎందుకు అది చేయాలి అనే కోణంలో కనుక ఎప్పుడైతే కొంతమంది అమ్మాయిలు ఆలోచిస్తారో అది సమాజానికి చెడు. సో ఇప్పుడు మీ బాధ్యత నా బాధ్యత ఏమవుతుందంటే అటువంటివి ఆపడం, అటువంటివి జరగకుండా ఉండడానికి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ఇది చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసే ఈ పని అంటే ఒకటి మీ ఇళ్లలో వాళ్ళు, మీ అమ్మ నాన్న, మీ తోటి సొసైటీ ఎలా చూస్తుంది అనేది జస్ట్ మీరు ఈ షోకు ఉన్న కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి షోది ఏమన్నా జరిగినప్పుడు కింద కామెంట్స్ వస్తుంటాయి, అది సమాజం వాళ్ళ పట్ల చూపిస్తున్న రిఫ్లెక్షన్. సో ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే కొన్నిసార్లు అవకాశాలు రాకపోవడానికి కూడా కారణమవుతుంది. అమ్మో వద్దులే ఇటువంటి వాళ్ళు మన సినిమాలో వద్దులే, లేకపోతే మన సీరియల్లో వద్దులే అని చెప్పి అనుకునే స్టేజ్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇంకా నాకు ఏవైతే ఏముందని చెప్పి తెగించి ఎవడేమనుకుంటే చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ ఇది అయినా కూడా మీకు 3 ఏళ్ళు మహా అయితే ఒక 5 ఏళ్ళు, ఇంకోటి కూడా చెప్పనా, ఇంతకన్నా దారుణమైన కంటెంట్ మీకు ఫ్రీగా బయట బోల్డ్ చోట్ల దొరుకుతుంది. ఈ అటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ వెబ్సైట్స్లో అవి ఇవాళ చిన్నపిల్లవాడికి కూడా ఫోన్లో అందుబాటులోకి వచ్చేసిన దారుణ స్టేజ్లో 300 రూపాయలు కట్టి మిమ్మల్ని చూస్తాడు అనుకోవడం మీ అపోహ. మరి ఈవిడ ఎందుకయ్యా చూస్తున్నారు అంటే ఈవిడ బిగ్ బాస్లోకి వచ్చింది కాబట్టి, ఒక సెలబ్రిటీ అయింది కాబట్టి ఈవిడ ఏం చూస్తుందో ఏం చేస్తుందో అనే కోణంలో కొన్నాళ్ళు చూస్తారు. ఇది లైఫ్ లాంగ్ వస్తుంది అని మీరు అనుకోవడం కూడా మీ భ్రమ అవుతుంది. ఇదే కాదు, ఈ డేటింగ్ సైట్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు అవుతున్నాయి. డేటింగ్ సైట్స్లో కూడా చాలా చోట్ల జరిగేది ఏంటి అంటే సో ముందుగా కొంతవరకు అయితే ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, కొంతవరకు కొన్ని చోట్ల హనీ ట్రాప్లు కూడా జరుగుతున్నాయి. సో సరే ప్రాస్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఇచ్చేసింది, అది వదిలేద్దాం. బట్ హనీ ట్రాప్లు ఆర్ వెరీ డేంజరస్. సో ఇది ఏ రకంగానూ సమాజానికి ఉపయోగపడే ఇది కాదు. మన ప్రభుత్వం నాకు అనిపిస్తున్నది ఏంటంటే మహిళలకి గౌరవప్రదమైన ఉపాధి, విద్య అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల సరే ఈ రకంగా అయినా సంపాదించుకోండి అని వదిలేసిందా అనే ఇది వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది ఫ్రీడమ్ కూడా కాదు. అదే ఇది ఫ్రీడమ్ అయినప్పుడు సమాజం పట్ల ఇప్పుడు ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు చాలామంది. నిజంగానే మీరు మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి తీసుకోవచ్చు. అది వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇప్పుడు రష్యాలో ఒక రకంగా రూల్స్ ఉంటాయి, దానికి పరిధులు, అమెరికాలో ఒక రకంగా రూల్స్ ఉంటాయి, ఇండియాలో ఒక రకంగా రూల్స్ ఉంటాయి, మీరు తాలిబాన్కి పోతే అక్కడ ఇంకో రకంగా రూల్స్ ఉంటాయి. ఇటువంటివి చూస్తే కోసి కారం పెట్టేస్తారు. సో మనం ఎక్కడున్నాం? ఇండియాలో, వెస్ట్కి మరి ఈ తాలిబాన్కి మధ్యలో ఉన్నాం మనం చెప్పాలంటే. అమెరికా అంత మరీ అంత విశృంఖలత్వం లేదు, అలా అని మరి తాలిబాన్ లాగా మరీ అంత బురకాలు వేసుకొని చెప్పే అంత ఇది లేదు. సో ఎక్కడో సమ్ వేర్ ఇన్ ద మిడిల్. ఈ మిడిల్ ఇటు వెళ్తుందా అటు వెళ్తుందా? విష్ణుప్రియ, అనసూయ ఇటువంటి వాళ్ళందరూ కూడా అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో మీరు నేను ఇట్లా ఆగడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ప్రపంచం ఎక్కడైనా సరే, అమెరికా అయినా ఇండియా అయినా ఏ దేశం అయినా సరే ముందుకెళ్ళాలి అంటే ఈ గ్లామర్ ఆరబోతులతో వచ్చి చచ్చేది ఏమీ లేదు. వాళ్ళు పర్సనల్గా లాభపడచ్చు కాక, వాళ్ళని చూసిన వాళ్ళు నష్టపోవచ్చు కాక, టైం నష్టపోతారు, డబ్బులు నష్టపోతారు, అంతే. వీళ్ళు పర్సనల్గా లాభపడతారు. అంతకుమించి అక్కడ ఆ దేశానికి వచ్చే ఒక్క ఉపయోగం లేదు. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ సైట్ వాడు కొంచెం జిఎస్టీలు గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటివి ఇది చేస్తారు తప్ప ఎవరికి లాభం లేదు. సో మన నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు అమ్మాయిలకి ఒకప్పుడు చదువుకునే అవకాశాలు లేవు, ఇంట్లోనే ఆ చాలే చదివించాలే, 10వ క్లాస్ చాలు కూర్చో, ఇంకా నీకు పెళ్లి చేయాలంటే నాకు వరుణ్ ఎతకాలంటే కష్టం అవుతుంది. ఇటువంటి స్టేజ్ నుంచి మనం బయటికి రావాలి. వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళని జాబ్లు కానీ ఎంటర్ప్రినర్స్ కానీ లేకపోతే బిజినెస్లు కానీ సైంటిస్టులు కానీ ఇటువంటి దారిలో మనం తీసుకెళ్ళడం మానేసి ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయడం అనేది జస్ట్ లైక్ అటెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చెడగొట్టి ఇటు పడేస్తున్నాం. అంటే పెంపకం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు మీరు. ఇక్కడ ఏం చెప్పాలి? పెంపకమే కాదు, గవర్నమెంట్ గురించి చెప్తున్నాం. పెంపకం వదిలేయండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కనుక ఇది
ఆక్షేపణీయం, ఇది మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే రూల్స్ పెడతారో వాళ్ళకి అటు ఉపాధి లేక ఇప్పుడు మగాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వేరే ఇటువంటి చేసుకునే ఛాన్స్ లేదు. సరే అటువంటి దరిద్రులు కూడా ఉన్నారనుకోండి ఎక్కడో ఒక చోట, ఈ క్లబ్బుల్లో మగ డాన్సర్లు కూడా ఉంటారండి కొన్ని చోట్ల చేసేవాళ్ళు, అలాగే మేల్ ప్రాస్టిట్యూట్లు కూడా తయారయ్యారు కొంతమంది, చాలా మైనర్ పర్సంటేజ్. అదైనా ఇదైనా అరే ఏమిటో నువ్వు చేస్తున్న పని, వాడైనా సరే దేనికి పనికి వస్తుంది నీ పని? నువ్వు బతకడం అనేది సమాజం కాదు, నువ్వు బతకాలని కూడా దొంగతనాలు చేసుకోవడాలు ఇంకా రకరకాలు ఉన్నాయి. సరే అంత దారుణం చేయకపోయినా దిస్ ఇస్ చాలామంది చెడగొడుతుంది, ఇది ఒక ఉపాధి అనుకోండి. సో వీళ్ళనైనా సరే మనం ఆపినప్పుడు ఈ ఫోర్స్ అంతా కూడా పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఈ నెగిటివ్ సైడ్ ఫోర్స్ని కూడా మనం పాజిటివ్ చేయాలి అంటే చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకురావాలి. అతను ఎవరో తీసుకెళ్ళి ఒక కేసు పెట్టాడు, ఎవరు ICF సమ్ స్టూడెంట్ ఫెడరేషన్ అబ్బాయి విష్ణుప్రియ మీద విజయవాడలో వెళ్ళి కేసు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చాడు, అది ఎఫ్ఐఆర్ కూడా అయిందనుకుంటా ఐ థింక్. సో కానీ చట్టం పరిధి ఏంటి? ఇది లీగల్ వస్తుందా లీగల్ వస్తుందా, దీన్ని ఏ రకంగా మనం పెట్టాలి? ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక యాక్షన్ తీసుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అవును ఇది చట్టపరంగా వ్యతిరేకం, మీరు ఇలాంటివి చేయకూడదు అని జస్ట్ విష్ణుప్రియకే కాకుండా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది, ఆపుతారు. ఆ మధ్యకాలంలో గ్యాంబ్లింగ్, అది ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి చాలామంది వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు, తర్వాత వాళ్ళు ఆపేశారు. ఎందుకంటే దే వర్ గివెన్ స్ట్రిక్ట్ వార్నింగ్, వాళ్ళని ఏం అరెస్టులు చేయలేకపోయినా కూడా బట్ తెలుసో తెలియకొచ్చేసారు, ఆపేయండి అని చెప్పారు. అలాగే ఇటువంటి వాటికి కూడా మీరు చేస్తున్నది తప్పు ఆపేయండి అని చెప్పినప్పుడే ఆగుతాయి. మీరు అది చెప్పట్ల, గవర్నమెంట్ వాళ్ళు చెప్పకపోవడం, మీరు నేను నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. ఇప్పుడు మంగ్లీ కేసు ఉంది, 9 మంది చచ్చిపోయారయ్యా, దాని మీద కనీసం ఒక సిట్ వేయండి, విచారించడం మనం మొత్తుకుంటాం, ఒక మీడియాగా మనం మొత్తుకుంటాం. కానీ గవర్నమెంట్ చేయకపోతే మనం ఏం చేస్తాం? మీరు నేను వెళ్ళి కూర్చొని నిరాహార దీక్షలు చేయాలి. అలా ఇప్పుడు ఈవిడ ఇట్లాంటి పనులు చేస్తుంది, ఇవన్నీ ఆపేయాలని చెప్పి మన ఆవిడ ఇంటి ముందో లేకపోతే ఎక్కడ వెళ్ళి ధర్నాలు చేశారనుకోండి, అది ఆవిడ స్వేచ్ఛకి భంగం అయ్యా, ఆవిడని రక్షించడానికి పోలీసులు వస్తుంది. ఇక్కడ సమాజం చెడిపోతుందా లేదా అనేది ఏ రకంగా, సమాజం కోసం మీరు నేను కష్టపడి నిజంగా వెళ్ళి ధర్నా చేసినా కూడా పోలీసులు కేసు పెడితే వాళ్ళు వచ్చి మళ్ళీ పట్టుకెళ్తారు. కాబట్టి ఇది ఒకవేళ చెప్పాలంటే చట్టంలోనే ఒక లాయరో వెళ్ళి ప్రశ్నించాలి, ఒక పిల్లి వేయాలి, ఇది ఎందుకని మనం దీన్ని ఆపాలి అని చెప్పి గట్టిగా చేయాలి. ఎవరికి పట్టింది? ఎవరు విజిలే వాళ్ళు ఉంటారు అంతే. లేదు అడిగేవాళ్ళు ఉంటారు, కానీ అడిగేవాడు ఒకటి అడిగాడు, విజయవాడలో ఒక అబ్బాయి వెళ్ళి అడిగాడు, అబ్బాయి పేరు నాకు గుర్తులేదు, బట్ వాట్ ఎవర్ అది రైటా రాంగ్ అనేది ఈ రోజు దాకా కూడా వాడు చెప్పాల. అలా ఆన్లైన్ బెట్టింగ్ చెప్పినట్టుగా ఇది కూడా చెప్పుంటే క్లారిటీ గవర్నమెంట్ ఖచ్చితంగా అవును. ఇప్పుడు ఇది తప్ప రైటా అనే ఒక మీమాంస అది చేసుకునేమండి, అది చేస్తే తప్పేంటి, అది ఫ్రీడమ్, వ్యక్తిగత స్వేచ్ఛ కిందికి తీసుకొని. అంటే ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు, ఒక ట్రోలరు ఏదన్నా సెలబ్రిటీని ట్రోల్ చేస్తే అది నేరం కిందికి పరిగణించబడుతుంది అని చెప్పేసి వీళ్ళు సెలబ్రిటీలు పోయి ఏమో కేసులు పెడతారు. మరి వీళ్ళు ఇట్లా బోల్డ్గా ఇట్లా సోషల్ మీడియా వేదికగా బిహేవ్ చేస్తూ ఉంటే చాలామంది వాళ్ళని ఫాలో అయ్యే యువత కావచ్చు, చూసే జనాలు ఎవరైనా సరే వాళ్ళంతా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సమాజాన్ని చెడగొట్టడం చట్ట ప్రకారం కరెక్ట్, చెడగొట్టడం అని ప్రశ్నించడం చట్ట ప్రకారం నేరం. సమాజాన్ని చెడగొట్టడం చట్ట ప్రకారము కరెక్ట్, చెడగొడుతున్నాం అని చెప్పి మనం ప్రశ్నించడం చట్ట ప్రకారం నేరం. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు అనసూయని ప్రశ్నించారని చెప్పి ఒక 50 మంది మీద 60 మంది మీద కేసులు పెట్టారు. అలాగే ఈవిడ కూడా వెళ్ళి ప్లే లైక్ ఇంకాగ్నిటో అని ఒక అమ్మాయి ఆవిడ వీడియో చేస్తే ఆవిడ మీద కూడా కేసు పెట్టింది. ఇక్కడ ప్రాబ్లము వీళ్ళందరూ ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల సమాజానికి ఏ రకమైన లాభం లేదు. ఓకే, అలాగే ఈ షోస్ చేయడం వల్ల కూడా సమాజానికి ఏ రకమైన లాభం లేదు. ఇది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ లాభం కోసం చేసుకుంటున్నారు. అంటే ఇది ఆపాల్సింది ఎవరు, ఇది తప్పని చెప్పాల్సింది ఎవరు? నువ్వు నేను చెప్తే తీర్థం కాదు, శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది. గవర్నమెంట్ చెప్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంది. ఓకే, ఇంకా ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తుంది. అంటే ఏంటి, గవర్నమెంట్కి ఏం కావాలి? ఇవి కావాలి. అందుకే ఇవాళ దాకా పోర్న్ సైట్స్ బ్యాన్ చేశారా? ఎందుకు కావాలి ఇది? ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి బోర్డంత జిఎస్టీలు వస్తున్నాయి. ఈవిడికి 30 లక్షలు సంపాదిస్తే దాంట్లో ఒక 30% జిఎస్టీ ఆవిడ కడుతుంది. నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నాను, ఇక్కడ గుర్జర్ కబుర్లు చెప్తున్నాం కానీ అంతే ఉంటుందా అట్లా రియల్గా? అంతే కదా. ఇంకెందుకు గవర్నమెంట్కి? ఇప్పుడు లేకపోతే గవర్నమెంట్కి చేత కాదయ్యా, ఆడాళ్ళని చదివించడం గవర్నమెంట్కి చేత కావట్లా. ఇన్ని స్కీములు పెట్టారు, బేటీకో బచావో
ఇలా ఇన్ని పెట్టి వాళ్ళకి 33% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకి స్కూల్ చేర్పిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు ఇచ్చి ఇన్ని రకాలుగా మగాడికి లేవు ఇవన్నీ ఉచిత బస్సులు పెట్టి ఫ్రీగా వెళ్ళడానికి ఇవన్నీ ఇచ్చి ఒక పక్క వాళ్ళని చేస్తున్నా కూడా చదువుకోవచ్చుగా. మాకు చదువు చెప్పించడం చేతగాట్ల, వాళ్ళకి ఉద్యోగాలు గౌరవప్రదమైన ఉపాధికారులు కూడా చూపించడం ఇస్తున్నాం కదా, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, చదువుకోండి అని చెప్తున్నాము, ఉద్యోగ అవకాశాలు సరిపోవట్లేదు సార్. చదువుకునే ఒక జనాలు బ్యూటీ పార్లర్ ఖర్చు అవుతుంది సార్. బ్యూటీ పార్లర్ ఒకసారి పోతే నువ్వు ఇచ్చేది మొత్తం ఎక్కడ సరిపోతుంది సార్? ఎక్స్ట్రా అలవెన్సెస్ లో కోసం అని చెప్పేసి మేమైతే అన్ని కల్పించలేము కదా. గవర్నమెంట్ మీకు జాబ్స్ కావాలంటే మీ టాలెంట్ నువ్వు ఇచ్చే జీతం మగాడికి సరిపోద్ది. వాడు ఒక బ్లేడ్ కొనుక్కొని షేవింగ్ చేసుకొని వస్తాడు ఆఫీస్కి. బ్యూటీ పార్లర్కి పోతే ఎంత ఇంత అవుతుండే, ఎక్కడ ఇస్తున్నావు మాకు? అమ్మాయిలకు శాలరీలు మెయింటెనెన్స్ ఎక్కువ, అంటే ఇట్లా ఈ రకంగా మెయింటెనెన్స్ బట్టి శాలరీలు ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పుడు నేను అనేది వాళ్ళ ఉద్దేశం చెప్తున్నా. నేను అదే గవర్నమెంట్ ఒకవేళ ఉద్యోగం చూపించిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా నీకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. 30 లక్షలు ఎక్కడ, 2 లక్షలు 3 లక్షలు ఎక్కడ? సో ఇది తప్పు అని నువ్వు ఆపితేనే వీళ్ళు అవుతారు. లేకపోతే రేపు ఫ్యూచర్లో మహిళా సైనికాధికారులు, మహిళా ఐఏఎస్లు, మహిళా పొలిటీషియన్లు వీళ్ళందరూ పోయి మహిళా ఇన్ఫ్లుయెన్సర్లు, మహిళా లైవ్ వీళ్ళు మాత్రమే కనబడతారు తప్ప వీళ్ళందరూ మాయమైపోతారు. ఎందుకంటే ఇక్కడ లాభం లేదు సార్ మాకు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరికీ కూడా డబ్బునే చాలా ఇంపార్టెంట్. కొంత మనం ఆగుతాం, మరి ఇటువంటి పని చేసి డబ్బులు సంపాదించాలని చెప్పి ఆగేవాడు కొంత మానవత విలువలు ఉన్న మనిషి. అది చెరిపేసుకున్నాం అనుకో. అంటే ఇప్పుడు విష్ణుప్రియకు మానవత్వ విలువలు లేవు, గవర్నమెంట్కి లేవుంటుంది. ఓకే ఓకే. అంటే విష్ణుప్రియ కూడా హద్దులు దాటే కదా ప్రవర్తించింది. హద్దు అనేది ఎవడు గీసాడు ఇక్కడ? ఓకే, గవర్నమెంట్ గీసిన హద్దులోనే ఉంది ఆవిడ. ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అంటే ఈ పాటికి ఆ ఎఫ్ఐఆర్ కేసు అయ్యిండేది, ఆవిడ మీద ఏదైనా యాక్షన్ అయ్యి ఉండేది. దాన్ని వాళ్ళు ఏం చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఓకే, నేను లిమిట్లోనే తాగాను సార్ అన్నట్టు. ఇది మనం ఎలా చూడాలంటే కరెక్ట్గా సిగరెట్ ఎలా చెడ్డదో, మందు ఎలా, మద్యపానం ఎలా చెడ్డదో ఇది కూడా చెడ్డదే. అవి ఎట్టా భరిస్తున్నారు, ఇది కూడా భరించండి అయ్యా. ఏ రోజైతే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇప్పుడు డ్రగ్స్ అనేదాన్ని వద్దు అంటున్నారు. అవును, మందు సిగరెట్ వరకు ఓకే కదా, ఇక్కడ వరకు చూపిస్తే ఓకే, అంతకు మించి దిగద్దు, అది లిమిట్. ఆ లిమిట్లు వీళ్ళు రోజు రోజుకి మేము పెంచుకుంటూ పోతాం అని లాగుతూ ఉంటారు అటు సైడ్, వెస్టర్న్ సైడ్. మనం మీరు నేను లాంటి వాళ్ళు ఒక కంచిలాగా కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అంతే. ఇక్కడ సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు కూడా ఏం చేస్తారంటే రక్షించడం మానేసి వాళ్ళకి ఇటువంటి చేసే వాళ్ళకి వాళ్ళు పెట్టే కేసులకి అంటే ఇంక రేపు మనం మాట్లాడద్దు దీని గురించి. మొత్తం విచ్చలవిడితనం వచ్చేయాలి, విశృంఖలత్వం వచ్చేయాలి. అమెరికా లేకపోతే ఇంకా దారుణంగా అయిపోతే తృప్తిగా ఉంటుంది. ఏ రోజైతే ఈ పోలీస్ ఆఫీసర్లకి కూతుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాగ ప్రవర్తించినప్పుడు అప్పుడు జ్ఞానబోధం అవుతుంది మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం అనేది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ మొన్న రీసెంట్గా మీరు అన్నారు కదా ఇన్కాగ్నిటో అమ్మాయి అదేదో ట్రోల్ చేస్తే తన పైన మియాపూర్లో పోయి కేసు పెట్టడం జరిగింది. విష్ణుప్రియ ఏమని చెప్పింది అప్పుడు అంటే, మియాపూర్లో కేసు పెట్టేటప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక పరువు ఉంది, సో నా ఫ్యామిలీ చూస్తే ఇట్లాంటి ట్రోల్స్ నా పరువు పోతుంది అని అన్న విష్ణుప్రియకు ఇట్లా మరి బోల్డ్గా నాకు 5 మంది అంటే నా బాడీ కౌంట్ 5 అని చెప్పినప్పుడు ఆ పరువు, ఆ ఫ్యామిలీ అవన్నీ లేవా, అవి అడ్డు రావట్లేవా? మరి ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు తను ఒక మాట చెప్పాను. ఆవిడ ఏమంటుందంటే, అన్న నేను 5 మందితో ఇప్పుడు ఉంటున్నా అని చెప్పలా, ఒక 10 ఏళ్లలో నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. ఆవిడ ఇంకా ఇది కూడా చెప్పింది, అబ్బాయిలో 20, 30, 100 ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు బయటికి చెప్పుకోడు, నేను చెప్పానంతే. అంతెందుకు అమ్మాయిలు కూడా చాలామంది ఇవాళ రేపట్లో 4, 5 బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేస్తూ పెళ్లి టయానికి నేను శుద్ధపోసని అన్నట్టుగా వెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఇటువంటివి మోసాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అలా ఏం లేదు, ఓపెన్గానే ఉన్నాను కదా అని చెప్తాను. కానీ ఇక్కడ ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి చెప్పాలి? నీకు ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ నువ్వు ఎక్కడ వేయాలో అక్కడ వేస్తే చాలు, అది ఊరంతా చూపించుకోవాల్సిన పర్లేదు ఓటీపీ. అలాగే ఇవి నీ మొగుడికో లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే అనుకున్నావు ఎవరికి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి కంపల్సరీగా, తప్పదు. చెప్పకుండా చేస్తే అది నేరం కూడా. అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు తప్పు విష్ణుప్రియ చేసేది. అంటే ఆమె బాడీ కౌంట్ గురించి పక్కన పెడితే
ఆమె ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆమెను చాలామంది జనాలు ఫాలో అవుతుంటారు. అట్లాంటి వ్యక్తి ఇట్లా అర్ధనగ్న వీడియోలు అర్ధనగ్న ఫోటోలు పెట్టడం అయితే ఖచ్చితంగా తప్పంటారు. అది విష్ణుప్రియ కాదు కదా, లక్షల మంది చేస్తున్నారు ఇవాళ. Of course, చాలా మంది. అందరిది తప్పే. ఇప్పుడు విష్ణుప్రియ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. బట్ ఇప్పుడు ఈవిని మాత్రమే ఆపాలంటే ఈవిడేమంటది, నాదేనా తప్పు, వీళ్ళందరూ కదా, వాళ్ళందరూ వదిలేసి నా మీద ఎందుకు పడ్డారు? కరెక్టే కదా. వాళ్ళకి ఒక న్యాయం, నా విష్ణుప్రియకి ఒక న్యాయం కాదు కదా. వీళ్ళందరూ ఆపండి ఫస్ట్. ఇది ఏం చేయాలి? గవర్నమెంట్ ఒక పాలసీ చేయాలి. సో అలా చేయనంతకాలం ఈవిడ ఇటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు. రేపు ఎల్లుండో మన గొడవ తట్టుకోలేక గవర్నమెంట్ అయ్యా సరే తీసుకోండి ఒక చట్టం చేస్తాం, మనం పేరుకి భారతీయ న్యాయ సంహిత, హిందుత్వ ధర్మం, రాముడు ఇన్ని మాట్లాడేస్తారు కదా. ఇవన్నీ ఎప్పుడు ఓట్లు వేయడానికి మాత్రమే. మరి హిందూ కల్చర్ని కాపాడాల్సి వచ్చినప్పుడు నో 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 ఇక ఏ హిందూ సంఘాలు కూడా ముందుకు, హిందూ సంఘం వదిలేయండి. ఇప్పుడు ఐపీసీ తీసేశారు, బిఎన్ఎస్ తీసుకొచ్చారు, ఇండియన్ పీనల్ కోడ్ తీసేశారు. ఎప్పుడో బ్రిటిష్ వాడు రాసింది మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మన హిందుత్వం, హిందూ ధర్మం, భారతీయత అని చెప్పి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారు. మరి భారతీయ సంస్కృతి ఏమిటి నీకు తెలియదు కాదు. ఇది భారతీయ సంస్కృతి కాదు. సో భారతీయ సంస్కృతిని కాపాడడానికి నడుం కట్టాను అని చెప్పి మనందరి దగ్గర ఓట్లు దండుకున్న ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఓట్లు అడగడానికి మాత్రం రాముడు గుర్తొస్తాడు, ఓట్లు అడగడానికి హిందుత్వం గుర్తొస్తుంది, ఓట్లు అడగడానికి మాత్రం మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. బట్ ఇటువంటివి జరుగుతున్నప్పుడు వీటిని ఆపడానికి నువ్వు ఒక్క చట్టం చేస్తున్నావు? జనాలను ఉద్ధరించడానికి మాత్రం ఉత్త ఓట్లకే ఈ రాజకీయాలు, ఉత్తుత్తి మాటలు ఇవన్నీ. ఓట్ల కోసమే రాముడు, ఓట్ల కోసమే హిందుత్వం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెయ్యి, మన కల్చర్ని కాపాడడానికి ఒక్క చట్టం చేయి, కాళ్ళు మొక్కుతా. అసలు ఏమో అంటారు కదా, ఒక సామెత ఉంటుండే వెనకటికి, ఒకరితో చేస్తే సంసారము, నలుగురితో చేస్తే అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుండే. మరి దానికి దీనికి అంటే 5 బాడీ కౌంట్స్ అన్న వ్యవహారం వచ్చింది కాబట్టి అంటే అదే ఎలా చూడాలి అంటే ఇట్లాంటి ఆ లెక్కనైతే మరి దేవుళ్ళు చాలామంది మల్టిపుల్ వైఫ్స్ని పెట్టుకున్నారు, వాళ్ళందరూ అదే కాదు కదా. సో ఆడవాళ్ళకి ఒకటి, మగవాళ్ళకి ఒకటి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను. మగవాళ్ళకి అన్యాయం జరిగితే ప్రశ్నించాలి కానీ ఇప్పుడు ఆడవాళ్ళు అయినా సరే ఇప్పుడు నలుగురు ఉన్నారు, మేబీ అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 ఏళ్లలో అయినా ఆవిడ చెప్పింది. బట్ ఎవరైనా సరే ఆడైనా మగైనా అది అదే అవుతుంది, మీరు చెప్పిందే అవుతుంది, మీరు చెప్పిందే అవుతుంది. ఎవరు చేసినా అదే అనుకుంటే అది ఎవరు చేసినా అది అదే. సో ఆపాలంటే అందరూ ఆపాలి, లేకపోతే ఇప్పుడు అది ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో, ఒకళ్ళతో చేస్తే సంసారం, నలుగురితో చేస్తే క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటంటే డబ్బులకి ఒళ్ళు అమ్ముకోవడం. మగాడికి ఎందుకు అది వ్యభిచారం అని అనము అంటే వాడు డబ్బులకే అమ్ముకోవట్లేదు. వాడు ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకుంటున్నాడో, లేకపోతే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నాడో, లేకపోతే వాడు కొనుక్కుంటున్నాడు, లేకపోతే నలుగురితో తిరిగి. కానీ బై డెఫినేషన్ అంటే డబ్బులకి నువ్వు అమ్ముకోవడం, ఒళ్ళు అమ్ముకోవడం. అది నువ్వు ఒక్కళ్ళతో చేసిన నలుగురితో ఒక్కళ్ళతో నువ్వు చెప్పేవే నలుగురితో చేస్తే కాదు, నువ్వు డబ్బుల కోసం ఒక్కళ్ళతోనే ఒళ్ళు అమ్ముకున్నా అది. అంటే డబ్బు లేక, వేరే సోర్స్ లేక ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడే వారి గురించి అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఇప్పుడు మేడం. డబ్బు లేక అని ఏం చెప్పలేదు, నువ్వు స్వచ్ఛందంగా డిపెండ్ కావడం దాని మీద కాదు. నువ్వు కోట్లు సంపాదించుకుంటున్నావు, హోదాలో ఉండి లేదు వేరే డబ్బు సంపాదించుకోవడం, మంచి కోట్ల డబ్బులు కూడా నాకు చేయాలని ఇది చేస్తే ఎప్పుడు అడగడానికి లేదు. అప్పుడు నువ్వు ఒక ప్రొఫెషనల్గా పద్ధతిగా ఒక దగ్గర నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు, నువ్వు యాక్టర్, ఇప్పుడు శేఖర్ భాషకర్ అంటే ఆర్జా అంటే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అప్పట్లో నేనైతే ఇంకా పిచ్చ ఫ్యాన్. అంటే మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటానా? ఆదర్శంగా తీసుకున్నప్పుడు మీరు సడన్గా మధ్యలో ట్విస్ట్ ఇచ్చి వేరే పక్కదారి వ్యవహారం ఏదో, నాకు ఇల్లీగల్ వ్యవహారాలు ఏవో చూపించారు అనుకో, నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతా, ఇంతో అంతా అవుతా ఖచ్చితంగా. కరెక్ట్. ఇప్పుడు విష్ణుప్రియ గారు మంచిగా యాక్టర్,
మంచి యాక్ట్రెస్, ఆమె యాంకరింగ్ చేసుకుంటుంది, ఇవన్నీ మంచి డబ్బు సంపాదిస్తుంది, పుష్కలంగా డబ్బు వస్తుంది ఇండస్ట్రీ నుంచి. మళ్ళీ ఇలాంటి తప్పుదారి ఎందుకు కాదు మీరు అదే వెబ్సైట్ ఇప్పుడు సిల్క్ స్మిత ఉంది, సన్నీ లయన్ ఉంది, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు ప్రొఫెషనల్ గా చేసుకున్న అదే అనుకో ఈవిడ కూడా నువ్వు లేదే ఇక్కడ అందరం మేము రెగ్యులర్ గా చూస్తున్నాం. మీరు ఆవిడేమన్నా ఎలక్షన్ లో పోటీ చేస్తానందా లేకపోతే దేనికైనా నాయకురాలుగా ఉంటానందా? లేదు కదా, ఆవిడ అదే చేసుకుంటుందా. మీరు మీ పర్సెప్షన్ మార్చుకోండి. వెండి తెర పైన మంచి మంచి ఐటమ్ సాంగ్లు చేయడానికి ఆవిడ రెడీ, ఓకేనా, బోల్డ్ పాత్రలు యాక్ట్ చేయడానికి రెడీ. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆవిడ. సో కాబట్టి షీఈస్ నెవర్ సేయింగ్ ఐఎమ్ దిస్, నో ఐఎమ్ ఇన్ దిస్ కేటగిరీ. నేను బోల్డ్గానే చేద్దాం అనుకున్నాను. దానికి రకరకాల పేర్లు పెట్టుకోండి. మీరు అనుకునే పేర్లు ఏదైతే ఉన్నా మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. కానీ హౌ ఈజ్ ఇప్పుడు సన్నీ లియోన్ అలా చేస్తేనే ఆవిడ ఫ్యాన్ బేస్ చూస్తారు, సిల్క్ స్మిత అలా చేస్తేనే ఆవిడ ఫ్యాన్ బేస్ చూస్తారు. అంతేగాని ఏంటండి సిల్క్ స్మిత గారు మీరు మిమ్మల్ని ఇంత ఆదర్శంగా తీసుకుంటే మీరు ఇటువంటి ఐటమ్ సాంగ్లు చేస్తారు ఏంటంటే అని మీరు అనకూడదు. ఎందుకంటే మీరు ఆవిడ ఆ దగ్గరికి జాయిన్ అయ్యేదే అందుకోసం. 399 కట్టింది దేనికోసం? సుక్తు ముక్తావాళ్ళు చెప్తారనే కాదు కదా. మరి వాళ్ళ కోసం అదే చేస్తుంది ఆవిడ. మీరు వేరే, మీరు చేరాల్సింది ఎక్కడ? సద్గురు దగ్గర, లేకపోతే మంతెన సత్యనారాయణ గారి దగ్గర. బయట మంతెన సత్యనారాయణ సరే వదిలేండి. సో అలా మీ కేటగిరీ వేరు, ఆ కేటగిరీ వేరు, ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రపంచం అంతా ఒకటి లేదు, రకరకాల మార్కెట్లుగా విడిపోయింది. ఆ కేటగిరీ ఒకళ్ళు ఉన్నారు, ఆ వర్గానికి ఆవిడ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఆవిడ కరెక్ట్గా ఇస్తుంది. మీరు అనుకున్న ఇన్స్పిరేషన్ ఆవిడ ఇవ్వదు. మీరు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకోండి, అక్కడికి ఆవిడ రారు, ఆవిడ అక్కడే ఉంటారు. అర్థమైందా? సో మీ పర్సెప్షన్ మార్చుకోవాలి. ఆవిడ అది మనం మారాలి అనుకుంటే, సమాజం మారాలనుకుంటే యాజ్ అ కేటగిరీ మొత్తం దీన్ని బ్యాన్ చేయాలని ఆలోచించండి. అంతేగాని ఆవిడే ఒక్కళ్ళే అంటే, ఇప్పుడు ఆవిడ ఇన్స్పిరేషన్గా మీరు తీసుకున్నారంటే మీరు ఆ 299 399లో జాయిన్ అవ్వాలి. అవి ఎందుకు జాయిన్ అవుతారు? ఆవిడ అది చేస్తుందనే జాయిన్ అవుతున్నారు. తెలిసి మీరు అక్కడ సూక్తులు చెప్తారని చెప్పి మీరు ఎందుకు జాయిన్ అవుతారు? సో ఆవిడే రైట్, నేను ఇది చేస్తానని చెప్తుంది, ఆవిడ ప్రామిస్ చేసినట్టుగా అదే చేస్తుంది. అంతేగాని మీరు వేరే రకంగా మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆవిడ. సారీ చెప్పండి, అపార్థం చేసుకుంటారు. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మొన్న విష్ణుప్రియ మియాపూర్ వెళ్ళినప్పుడు కేసు, అదే అమ్మాయి పైన, ఇంకాగ్నిటో అమ్మాయి పైన కేసు పెట్టినప్పుడు తనతో పాటు వచ్చిన లాయర్, కేటీఆర్కి వర్క్ చేసినటువంటి లాయర్, కేటీఆర్కి సంబంధించినటువంటి ఆ సెల్లో వర్క్ చేసినటువంటి లాయర్ అన్నట్టు తెలిసింది. ఆ లాయర్ అంటే కేటీఆరే తనను స్వయంగా పంపించిండు, విష్ణుప్రియను ఇట్లాంటి ఈ ట్రోలర్స్ నుంచి, ఇట్లాంటి వాళ్ళ నుంచి, అంటే నేను అండగా ఉంటా విష్ణుప్రియకు అన్న కాన్సెప్ట్లో పంపించిండు అన్న కోణం కూడా న్యూస్ ఛానల్ బాగా చెప్పుకున్నాను. అంతవరకు అయితే ఓకే. పరిస్థితి ఇట్లా ఉంది. నిజంగానే అంటే విష్ణుప్రియకు అండగా కేటీఆర్ లాంటి వ్యక్తి ఉన్నారంటారా? నాకైతే ఐడియా లేదు, అంత అవసరం కూడా లేదు. మేబీ అందుకే ఎఫ్ఐఆర్ అయిందేమో. నేను విష్ణుప్రియని తప్పు పట్టను, అలాగే ఆ ఇంకాగ్నిటో అమ్మాయిని కూడా తప్పు పట్టను. ఆ అమ్మాయి యాక్చువల్ ఇంకా చెప్పాలంటే ఆవిడ కరెక్ట్గానే మాట్లాడింది. బట్ ఇది హర్టింగ్ ఆవిడకి అనిపించుండొచ్చు, ప్రశ్నించింది అమ్మాయి. వెన్ యు ఆర్ ఇన్ బిగ్ బాస్లో మనకు నేర్పించేది అదే. మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా ఇలా మనల్ని రకరకాలుగా దూషిస్తారు. ఆ దూషించిన వాళ్ళందరి మీద మనం కచ్చగట్టం. బయటకు వచ్చిన తర్వాత నేను మణికంఠ 4 తిట్లు తిట్టుకున్నాం, నేను సోనియా తిట్టుకున్నాం, తర్వాత మేము అందరం ఫ్రెండ్స్. సో విమర్శను విమర్శగా తీసుకోవాలి, సద్విమర్శగా తీసుకోలేనప్పుడు దట్ విల్ బి సంథింగ్ ఎల్స్. నేను ఆ ప్లే లైక్ ఇంకాగ్నిటో అమ్మాయి ఏమందో ఆ అమ్మాయితో కంప్లీట్గా నేను ఏకీభవిస్తాను. పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చాలా చక్కగా నిజంగా ఆవిడ చెప్తున్నట్టుగా ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రోస్ట్ చేస్తానంది, రోస్ట్ చేసింది. అలాగే ఈవిడ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలి, గ్లామర్ ఆరబోతలన్నా అది గ్లామర్ ఆరబోతలు ఇస్తుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆవిడ పని ఏంటి, ఈవిడిని రోస్ట్ చేయడం, ఈవిడ పని ఏంటి, వీళ్ళని ఎంటర్టైన్ చేయడం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో కేసులు పెట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ ఇది తప్పు అని ఆవిడ భావించినా, నేను భావించినా, నువ్వు భావించినా, ఇలాంటిది చాలా చోట్ల లక్షల మంది ఉంది. మద్యపానాన్ని మొత్తం నిషేధించండి, లేకపోతే వాడెవడో మందు కొడుతున్నాడు కదా అని వాడి మీద పడి అడవకండి. అందరినీ మందు తాగడం మానిపించండి. అది అంటే మందు తాగడం కూడా కాదు, ఇది మందు షాప్ పెట్టుకోవడం లెక్క. మందు తాగేది ఎవడంటే 299 ఇచ్చేవాడు, మందు అమ్మేవాడు ఎవడంటే లిక్కర్ షాప్ పెట్టుకునేవాడు. ఓకే. జనరల్గా మరి విష్ణుప్రియ లాంటి వ్యక్తులు, ఇంకా ఆశురెడ్డి లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా
ఇట్లాంటి పక్కదారి ఇట్లాంటి వ్యవహారాలు అది పెట్టుకోవడానికి అదే అంటున్నాను, మీరు ఈ దారిలో ఉన్నారండి, ఆ దారిలో అంటే కొంతమంది నేను ఉన్నారండి. ఒక క్వశ్చన్ పూర్తి చేయండి. అంటే ఇండస్ట్రీలో వీళ్ళకు సరిగ్గా అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు పక్కదారి దొక్కాల్సి వస్తుంది అన్న కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అది నిజమై ఉంటుందా? ఇట్లాంటి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బందులు చేస్తూ ఉంది ఇండస్ట్రీ, అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వక ఇప్పుడు పరిస్థితి అంటే ఇట్లాంటి వాళ్ళు మీరు అన్నారు కదా, నిజంగా కలెక్టర్ అయినా సరే ఇట్లాంటి కంటెంట్ చూసినప్పుడు ఇక్కడనే మొగ్గు చూపుతారు, అవకాశాలు ఉంటాయి, లక్షలు వస్తుంటే ఒక కలెక్టర్కి వచ్చే ఏమొచ్చేది ఉన్నదని చెప్పేసి ఆడపిల్లలు ఇట్ ఇన్స్పైర్ అయితే పర్సాన్ అని చెప్పేసి అంటారు కదా. అదే కోణంలో ఇండస్ట్రీలో అంత మంచి ఇండస్ట్రీలో అవకాశాలు దొరకక వీళ్ళు చేసేది ఏమీ లేక డబ్బు కోసం అని చెప్పేసి ఇట్లా పక్కదారి పడుతున్నారని చెప్పేసి ప్రశ్నలు వస్తున్నాయి మరి దానికి. పక్కదారే కావచ్చు, ఆ పక్కదారి ఎవరేశారు? మన గవర్నమెంట్ వేసింది, గవర్నమెంట్. అంతేగాని ఇట్లా ఇప్పుడు ఇండస్ట్రీ అప్పుడు గవర్నమెంట్ ఏం ప్రయత్నం చేయాలి? చేసే నువ్వు రంగంలో పక్కదారి పట్టద్దు అంటే ఆ పక్కదారిలో ఈవిడ లాంటి వాళ్ళు, నువ్వు చెప్పినట్టు అశ్వరెడ్డి కావచ్చు, లేకపోతే ఈవిడ కావచ్చు, ఇంకో బోల్డ్ మంది నువ్వు అనుకునే పక్కదారిలో బోల్డ్ మంది వెళ్తున్నారు. అది నువ్వు అనుకునేది ఈ దారి, వాళ్ళు అనుకునేది ఈ దారి. కాబట్టి వాళ్ళ దారి వాళ్ళది, వాళ్ళ ఫాలోయర్స్, నీ ఫాలోయర్స్ నువ్వు ఎవరైతే సమాజం బాగుపడాలనుకుంటున్నా వాళ్ళు కాదు, వాళ్ళు వేరే. అవునయ్యా మేము ఇంతే, మేము చెడిపోతాం, మాకు చెడగొట్టే వాళ్ళే కావాలి అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. లేదు ఇదంతా తప్పంటే నేను అనేది గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ డిసిషన్. ఆ షూరెడ్నో లేకపోతే ఇవిడనో అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంతే, పాలసీ మారాలి. మేబీ ఒక్కరికి చెప్తే మిగతా వాళ్ళు, ఇప్పుడు సినిమాల్లో హీరో మీదకి ఒక 10 మంది విలన్లు వచ్చేస్తూ ఉంటారు, రౌడీలు వచ్చేస్తూ ఉంటారు, ఒక్కడిని ఫస్ట్ టాప్ అని కొడతాడు, మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు. అవును, ఆ టైప్లో మేబీ కేసు పెట్టారు కదా, ఒక యాక్షన్ చూపించండి, మిగతా వాళ్ళు ఆగుతారు, సింపుల్. అదే. సో ఓవరాల్గా చూస్తే అవకాశాలు లేకనే ఈ బెట్టింగ్ల సైడు ఇట్లాంటి వ్యవహారాలు, బోల్డ్ కంటెంట్స్ చేయడం సోషల్ మీడియాలో, ఈ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకకనే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటారా? అవకాశాలు నాకు ఎవడో ఎందుకు, నేను అవకాశం నేనే క్రియేట్ చేసుకుంటాను. ఓకే, అక్కడ కొంతమంది రోడ్లో వెళ్తారు, కొంతమంది రోడ్డు వేసుకుంటూ వెళ్తారు, టార్చ్ బేర్లు దారులు పరుచుకుంటూ వెళ్ళే వాళ్ళ. ఓకే, అది పరిస్థితి. రైట్, శేఖర్ భాషా గారు చాలా విలువైనటువంటి సమాచారాన్ని మాకు అందజేసిరు. థ్యాంక్ యూ సో మచ్.